శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. చెయ్యి ఎలా పెట్టుకున్నాను అనుకున్నారా? నా వాచ్ కనపడటానికి నా టాటూ కనపడటానికో కాదండి. మైక్ పోయింది అనుకోండి మరి. ఈ మైక్ ఇలా పెట్టుకుంటే కానీ సౌండ్ రావట్లేదు. ఇలా పెడుతుంటే అసలు సౌండ్ రావట్లేదు. అందుకని చెప్పేసి నేను మైక్ కోసం ఇలా పెట్టుకున్నానండి. తీసుకుంటానండి, కొంచెం బడ్జెట్ అనమాట. మన అంతా బడ్జెట్తో వెళ్తుంది మన వ్యవహారం అంతా. ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం. ఆ టాపిక్ నేర్చుకోవటం కంటే కూడా సొసైటీ గురించే నేను ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే సొసైటీలో బ్రతకాలంటే నేను ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే నేను అసలు మాట్లాడే పరిస్థితి అయితేనే కాదు. నేను చాలా ఫేస్ చేసి వచ్చాను. కాబట్టి నాలాగా ఇంకొకళ్ళు కూడా ఫేస్ చేయకూడదు. కనీసం ఈ వీడియో చూసి ఒకళ్ళిద్దరైనా సరే మారతారేమో అని నేను నా ఉద్దేశం. తప్పితే వాళ్ళ అవగాహన అయినా చేసుకుంటారు. మారినోళ్ళు మారొచ్చు, మారలేనోళ్ళు కనీసం ఇలా ఉంటుంది కదా సొసైటీ అని అవగాహన చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఎవరైనా సరే వీడియో ఆన్ చేసిన వెంటనే, నాదనే కాదండి ఎవరి వీడియో అయినా సరే ఆన్ చేస్తే ఫుల్ లెంత్ చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు అందులో ఏమన్నా ఒక్క పాయింట్ అయినా మీకు కనెక్ట్ అయ్యి ఉంటది. రీసెంట్‌గా నేను 2, 3 వీడియోస్ బాగా పెట్టాను. పెట్టినా కూడా కనీసం 10 వ్యూస్ కూడా రావడం కష్టమైపోయింది. పోన్లేండి, ఎవరిష్టం వాళ్ళకుంటది. నేను ఎవరిని నా వీడియో చూడండి, నా వీడియో చూడండి అని నేను ప్రెషర్ చేయాల్సిన పనైతే లేదు. నేనెప్పుడు కూడా సోషల్‌గా సొసైటీలో జరిగే దాని గురించే నేను మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడేది దాని గురించే మాట్లాడతాను. ఎందుకంటే నాది మోటివేషనల్ ఛానలే తప్పితే వేరే ఛానల్ కాదు. పెయిడ్ ప్రమోషన్స్ చేయటానికి అది చేస్తాను. పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తాను. అది ఎప్పుడంటే ఇప్పుడైతే కాదు. అంటే నాకు దానివల్ల నేను అది పెయిడ్ ప్రమోషన్ చేయడం వల్ల ఎదుటోళ్ళకి ఉపయోగం ఉంటది అంటే తప్పితే నేను దాని జోలికెళ్ళనండి. అప్పుడే ఆలోచిస్తాను దాని గురించి కూడా. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎప్పుడు కూడా ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. మనం ప్రపంచంలో బతికేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఒకవైపే చూస్తాం. చూడండి, ఇదిగో ఇది వైట్ పేపర్ కదా! మనం ఇలాగే చూస్తాం. ఎందుకంటే నాకేది కనపడుతుంది, మీకేం కనపడుతుంది? మీకేం కనపడుతుందండి? వైట్ పేపర్ కనిపిస్తుంది. నాకు ఒకటి కనిపిస్తుంది. బట్ అటువైపుది ఏంటో నాకు కనిపించదు. ఇటువైపు ఉన్నది మాత్రమే నాకు కనిపిస్తది. కానీ ఇటువైపు తిప్పి చూడాలి. ఇదిగోండి. కనిపించిందండి? ఇటువైపు 10 ఉంది. కానీ మీకేం కనిపిస్తుంది? వైట్ పేపర్ కనిపిస్తుంది. మనం ప్రపంచంలో మనం ప్రతిదాన్ని ఇలాగే చూస్తాం. మీకు ఇక్కడ ఒక పిక్ పెడతానండి. పిక్ చూడండి ఒకసారి. పిక్ చూసి అప్పుడు మీరు కూడా ఒక డెసిషన్ కొద్దిరు గాని. నాణ్యానికి 2 వైపులు ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను చూపించిన వైట్ పేపర్ కూడా 2 వైపులా ఉంటాయి. ఎప్పుడు మన వైపే మనం ఏం చేస్తున్నాం, బయటోళ్ళ విషయంలో కానీ, మన విషయంలో కానీ, ఎవరైనా ఒక విషయం చెప్తే అది మన వైపు నుంచి ఆలోచిస్తాం. అవతల వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. ఇది ఎలాగా తీసుకోవాలంటే, ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒకటి ఒక కాకి ఉందండి. కాకి ఏం చేస్తుందంటే, రోజు నీళ్ళు తాగడానికి పొలం దగ్గర ఎక్కడో ఒక గిన్నె పెడతాం కదా మనం, అక్కడే ఎక్కడ తాగుతుంది కదా. తాగి ఇలా వంగి తాగిన ప్రతిసారి కూడా తను చూసుకుంటుంది. తను చూసుకుంటే ముక్కు సూదుగా ఉంది, నల్లగా ఉన్నాను. అబ్బా, నేను నల్లగా ఉన్నాను అని తను అనుకుంటుంది. ఓకే, అనుకుని చాలా బాధపడేది. సరే, ఒకరోజు హంస దగ్గరికి వెళ్ళి కొంగ దగ్గరికి వెళ్ళింది. కొంగ దగ్గరికి వెళ్ళింది. కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ నువ్వు చాలా తెల్లగా ఉంటావు, నువ్వు బాగుంటావు, నీ మూతి బాగుంటది, నువ్వు నడుస్తావు, చాలా అందంగా ఉంటది, ఎందుకు దేవుడు ఇలా పుట్టించాడు అని అంటదనమాట. అప్పుడు కొంగ అంటది, నీకేం తెలుసు నా ప్రాబ్లం? నీకేమీ తెలీదు. నేను నీటిలో పైన నడుస్తానే, ఎప్పుడు నీటిలోనే ఉండాలి. నేను పైకి వస్తే ఎక్కువసేపు ఉండలేను, నేను ఎక్కువసేపు ఎగరలేను, నీలాగా స్వేచ్ఛగా నేను బయట తిరగలేను, నేను నీటిలోనే ఉండగలుగుతాను. ఈ తెలుపు అనుకుంటున్నావా? ఈ తెల్లదనం అనేది నా ఒంటికి తప్పితే, నా మనసుకు తప్పితే నా ఒంటికి ఎవరో చూడరు. నన్ను ఎవరైనా పట్టారంటే నువ్వు నువ్వు కనీసం నిన్నెవరో వేటాడడానికి చూడరు. నన్ను కొంగని కాబట్టి మహారాజులు గాని, ఇంకొకళ్ళు గాని, వేటగాడు ఎవరైనా సరే వేటాడడానికి చూస్తారు. నన్ను తినడానికి చూస్తారు. నేను చెరువులో చేపలు పట్టడానికి ఒక కాలు మీద నుంచుంటే అందరూ కూడా ఒంటికాలు కొంగ అంటారు. నాకు చాలా పేర్లు పెడతారు. కాబట్టి నువ్వెప్పుడు నాతో పోల్చుకోకు. నాకేముంది, నాకంటే గొప్పది నెమలి. నెమలి చాలా బాగుంటది తెలుసా అంటే, సరే అయితే పద అని చెప్పి ఇద్దరు కలిపి నెమలి దగ్గరికెళ్తారు. నెమలి దగ్గరికెళ్తే నెమలంటది, అంటారు, ఆహా నెమలి బావ, నువ్వు ఎంత అందంగా ఉంటావు, పురి విప్పితే ఎంత బాగుంటది, నువ్వు కూస్తే ఎంత బాగుంటది, నీ పురి విప్పితే ఎంత అందంగా ఉంటది, నీ బాడీ అంతా మల్టీ కలర్స్ లో ఉంటది,
ఎంత అందంగా ఉంటదో అందరూ నిన్నిష్టపడతారు. నన్ను కొంగని ఎవరు ఇష్టపడట్లేదని కాకంటది. అయ్యో! పిచ్చివాళ్ళారా! నన్నిష్టపడుతున్నారని మీరనుకుంటున్నారు. దేవుడు నన్ను అందంగా పుట్టించారని మీరనుకుంటున్నారు. నేను దేవుడిని ఒక్కటే అడుగుతున్నాను. దేవుడా! నన్నెందుకింత అందంగా పుట్టించావు? ఎందుకంటే వీళ్ళందరికీ నా నా యొక్క అందం కావాలి గానీ నేనవసరం లేదు. అప్పుడు కాకంటది "నువ్వవసరం లేకపోవడమేంటి? నువ్వు అవసరం ఉన్నావు కాబట్టే నిన్ను జాతీయ పక్షిగా ఎన్నుకున్నారు కదా! అలాంటప్పుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు కదా!" అంటే అప్పుడు నెమలంటదండి, "నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారని మీరనుకుంటున్నారు. జాతీయ పక్షినే కాదనట్లేదు. కానీ న న్ ఇంటి ఎవరి ఇంటికైనా అందంగా కావాలంటే నా యొక్క రెక్కల్లోంచి ఒక్కొక్క ఈక పీకుతుంటే నాకు ఎంత నొప్పొస్తదో తెలుసా? కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు. నేను ఎగరాలని ప్రయత్నం చేస్తే నన్ను బంధిస్తారు. అది నన్ను నా నేను పురివిప్పితే అందంగా ఉంటదని ఒక రకంగా నన్ను బెదిరిస్తారు. మీకివన్నీ తెలుసా? ఇవేమీ తెలీదు. నాకు బాధుంది. మీ 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 నాకంటే మీ ఇద్దరు చాలా స్వతంత్రులు. ఎందుకంటే కొంగదారిన కొంగెళ్తది. మీలా నేను స్వేచ్ఛగా పైకి ఎగరలేను. నువ్వెంత ఎత్తుకైనా ఎగరగలుగుతావు. నేనంత ఎత్తుకి ఎగరలేను. నువ్వు ఎక్కడికైనా ఎళ్లి ఆహారం తెచ్చుకోగలుగుతావు. నేనలా తెచ్చుకోలేను. ఇన్ని బాధలుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటోళ్ళే బావుంటారు అని అనుకోకూడదంట. అప్పుడు కాకనుకుంటది, ఆహా! ఈళ్ళిద్దరికంటే నేను చాలా అదృష్టవంతురాలనమాట. నేను ఎంత దూరమైనా ఎదగగలుగుతాను. ఎంత ఎండలోనైనా ఎగరగలుగుతాను. ఏ ఎండను తట్టుకోగలుగుతాను. కాబట్టి నేను చాలా గొప్పదాన్నని అప్పుడు వెనక్కెళ్తదనమాట. ఇందులో నీతేంటంటే, ఒకళ్ళు ఒక పని చేస్తున్నారు అనేటప్పటికి అంటే సొసైటీ ఇలాగే చూస్తది. ఎప్పుడు మనల్ని మనమే అనుకుంటాం. ఎదుటోళ్ళు కూడా చాలా కష్టంలో ఉంటారు. చాలా బాధలో ఉంటారు. చాలా ఇదిగా ఉంటారు. మనం ఎళ్లి మన బాధ ఆళ్ళకి చెప్పామనుకోండి, ఆళ్ళ వైపే ఆలోచిస్తారు. ఎదుటోళ్ళ వైపు ఆలోచిస్తారు. ఎదుటోళ్ళకి కూడా చాలా బాధుంటది. ఒక పని మీద ఆహ్, మనకేదో ఒక కష్టమొచ్చిందనో, బాధొచ్చిందనో పరిగెట్టుకెళ్ళి మన అనుకున్న వోళ్ళ దగ్గరికెళ్లి చెప్పామనుకోండి, వాళ్ళు సలహా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు తర్వాత విషయం. ఫస్ట్ ఆళ్ళేమంటారంటే, వాళ్ళ వైపు నుంచి ఆలోచించి ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ పేపరు మీరు చెప్పిందంతా దీంట్లో ఉందంటే ఇక్కడ చెప్తున్నారు మీరు. కానీ నేనిక్కడ చూస్తున్నాను. ఇక్కడ చూసి నా వైపు నుంచి నేను ఆన్సర్ చెప్తాను. కానీ ఇదే పేపర్‌ని మీ వైపు తిప్పి నేను ఆన్సర్ చెప్తే అప్పుడు బావుంటది. అలా చెప్పరు. వాళ్ళ వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు వాళ్ళకేమనిపిస్తుంది అన్న దాని విషయం మీదే ఆన్సర్ చెప్తారు. కాబట్టి ఎవ్వరైనా సరే ఎవరికి వాళ్ళు ఊహించేసుకోకండి. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని ఊహించేసుకోండి. ఇక్కడ ఒక పిక్చర్ పెట్టాను కదా! ఈ పిక్చర్‌కి అర్థం ఏంటో మీకు తెలుసా? ఇదేంటంటే ఈ అమ్మాయి చూడండి. ఈ అబ్బాయి చూసారా? పైన ఇతని మీద రాయి పడుతున్నా కూడా ఎంత ఓర్చుకుని కిందనున్న ఈ అమ్మాయిని ప్రేమించిన ప్రియురాలిని రక్షించాలని అనుకుంటాడు. ఆఫ్‌కోర్స్ ప్రియురాలవ్వచ్చు, చెల్లెలవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అది నేను పలానాని నేను రిలేషన్ కలపను. ఈ అమ్మాయిని కాపాడాలనుకుంటాడు. ఈ అమ్మాయిని కాపాడాలనుకునేసరికి చూసుకోండి కొండ మించి కిందకి జారిపోతాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఏంటి ఎంతసేపున్నా నన్ను ఇంకో చేయి పెట్టి లాగలేకపోతున్నాడు. నన్నొదిలేస్తాడా? నన్ను చంపేస్తాడా? అని ఈ అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తుంది. కానీ పైన చూసారా? ఈ అబ్బాయి వీపు మీద రాయుంది. ఓ బ్లడొస్తుంది. ఇప్పుడు తనని తను రక్షించుకుంటాడా? ఇక్కడ ఈ అమ్మాయిని రక్షిస్తాడా? ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి? తనని తను రక్షించుకోవాలంటే ఈ అమ్మాయిని వదిలేయాలి. ఈ అమ్మాయిని వదిలేస్తేనే తనని తను రక్షించుకోగలడు. అలాగని తనని తను రక్షించుకోకుండా ఉంటే ఈ అమ్మాయిని కాపాడితే తను చచ్చిపోతాడు. ఇప్పుడు ఏ నిర్ణయం మంచిదంటారు? ఎవరి వైపు నిర్ణయం తీసుకోవాలి? కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయిని పైకి లాగాలి అనుకుంటున్నాడా? వదిలేయాలని అనుకుంటున్నాడా? కానీ ఇక్కడేంటంటే మీకేం అర్థమైందో నాకు తెలీదు. ఒకసారి నా కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేనేమంటానంటే ఇక్కడ ఇంకొకళ్ళ సహాయం కావాలి. ఎందుకంటే ముందు ఆ బండను తోస్తే ఈ అబ్బాయి కొద్దిగా ప్రెషర్ తగ్గుతది. ప్రెషర్ కొంచెం తగ్గుతది. తగ్గుతది కాబట్టి కిందనున్న ఈ అమ్మాయిని పైకి లేపి అప్పుడు తనను తాను రక్షించుకోగలుగుతాడు. కదండీ! కాబట్టి ఒక మనిషి అవసరం ఉంటది. ప్రతి మనిషికి కూడా ఒక మనిషి అవసరం ఉంటది. కష్టంలోనో, సుఖంలోనో, బాధలోనో, ఇంకో దాంట్లో ఏదైనా కావచ్చు. ఫైనాన్షియల్‌గా కానీ కావచ్చు. కానీ అది మనం ఎదుటోళ్ళ దగ్గరికెళ్లి చెప్పినప్పుడు వాళ్ళకెలా ఉంటదంటే, నా దగ్గరికొచ్చారని చులకనగా చూస్తారు కొంతమంది. నేను తప్ప గతి లేదని కొంతమందంటారు. నేను కాబట్టి చేశానని కొంతమందంటారు. అదే చెప్తున్నాను కదా! నాణానికి ఒకవైపే చూస్తారు. ఒక వైట్ పేపర్ పెట్టుకొని అడ్డం పెట్టుకుంటే మీకేం కనపడదు. అటువైపు ఏం జరుగుతుందో కనపడదు. ఇటువైపు ఉన్నది మాత్రమే మీకు కనపడుతుంది. కానీ ఎప్పుడు కూడా పేపర్ తీసి చూడండి. చూస్తేనే అర్థమవుతది. మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలని అనుకున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. లేదు మీరు మాట్లాడలేరు కదా! సైలెంట్‌గా ఉండండి. అంతేకాని
లేనిపోని సలహాలు ఇచ్చి ఎదురోళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. వీడియో పూర్తిగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.